శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, గిట్టుబాటు ధర కల్పించాలని నినాదాలు చేశారు. రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ రైతులు ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేసి పంటలు కాపాడుకుంటే చేతికి వచ్చే సమయానికి సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలకి గురవుతున్నారని వాపోయారు. గత ఏడాది క్వింటా మొక్కజొన్న 2600 రూపాయలు ఉండేదని, అదే ఈ ఏడాది కేవలం 1500 రూపాయలు ఉండడంతో పెట్టుబడి కూడా గిట్టుబాటు ధర దక్కే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్నతో పాటు అన్ని రకాల పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. పంటల ధరపై ఈ నెల 26న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈరోజు రైతాంగానికి తీరని నష్టం కలిగిస్తోంది. ఎందుకంటే ఈరోజు మొక్కజొన్నలో 1500-1600 రూపాయలు క్వింటాలు పలుకుతుంది. 2024లో ఇదే అక్టోబర్ నవంబర్లో దాదాపు 2600 రూపాయలు ఉన్నటువంటి క్వింటాల ధర ఈరోజు 1500 పడిపోయిందంటే 1000 రూపాయలే దిగజారిపోయింది. ఆ రైతు భార్య పిల్లలు ఎలా బతకాలి అని చెప్పి ఈ సభామూలికంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఉదాహరణకి కూలీల రేట్లు పెరిగినాయి, ఫర్టిలైజర్ పెరిగింది, మరి మందులు పెరిగినాయి, ప్రతి ఒక్క ఇది కూడా పెరిగింది. కాబట్టి రైతు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నాడు. ఈ రైతు చాలా నష్టపోతున్నాడు అని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా ఈరోజు 2400 రూపాయలకి వాళ్ళు నిర్ణయించినారు. 2024లోనే రాష్ట్ర ప్రభుత్వం 2400 రూపాయలు నిర్ణయించి ఈరోజు 1500 రూపాయలు పలుకుతున్నప్పటికీ కూడా చాలా ఇది అన్యాయము, అమానుష్యము. కాబట్టి వెంటనే చొరవ తీసుకొని ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పి మేము రైతాంగం సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము.